హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు బీరకాయ కర్రీ ఒకటి వండుతున్నానండి. బీరకాయ కర్రీ మసాలాతో చేస్తున్నాను. మసాలాయే కాకుండా ఇంకా నాన్ వెజ్లు మటన్ వేసి వండొచ్చు, ఎండ్రలు వేసి వండొచ్చు, అలాగే గొడ్డు మాంసం వేసి వండొచ్చు. రకరకాలుగా వంటను మార్చుకుంటూ వండొచ్చండి. ప్రస్తుతానికి నేను ఇది కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్ కలపకుండా కర్రీ తయారు చేస్తున్నాను. మీరు వీడియో పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమైపోద్ది. ఆ తర్వాత మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే తర్వాత ఉండే వంటలు అంటే నాన్ వెజ్ కలిపి వండే వంటలు మీకు రావాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బీరకాయతో ఎలాగ నాన్ వెజ్ కలిపి వండాలో మీకు చేసి పెడతాను ఫ్రెండ్స్. బీరకాయ కర్రీ చాలా స్పీడ్గా వండాలని నా ఉద్దేశం అండి. 1 కేజీ బీరకాయలు ముక్కలు కోసుకొని ఉప్పేసి వాటర్తో నానబెట్టి ఉంచుకున్నానండి. తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 10 రూపాయల పెరుగు ప్యాకెట్టు, 2 స్పూన్లు కారం, 1 స్పూను సాల్టు, ఒక టమాటా రెడీ చేసి పెట్టుకున్నానండి. అలాగే గరం మసాలా తయారు చేసి పెట్టానండి. ఈ గరం మసాలా ఎలాగా ఎంతంత క్వాంటిటీలో చేసానో నేను నూరేటప్పుడు చూపిస్తానండి ఇది. అలాగే స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసి పెట్టుకున్నానండి. హీట్ అవుతుంది. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దామండి. ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో చాలా ఈజీగా చేసేద్దామండి. ముందుగా పచ్చిమిరపకాయలు వేద్దామండి. చిటపట్లాడితే ఒక 20 సెకండ్లు అలా అవగానే వెంటనే ఉల్లిపాయ వేసుకోవాలండి. ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత అండి టమాటాలు కూడా యాడ్ చేసుకుందామండి. టమాటాలు కూడా లైట్గా వేగిన తర్వాత అండి 1 స్పూన్ సాల్ట్ తీసుకున్నాం కదండి, అది కూడా కొంచెం యాడ్ చేసుకుంటే ఈ టమాటా ముక్కలన్నీ కొంచెం తొందరగా మగ్గుతాయండి. లైట్గా మగ్గినాయి కదండి టమాటాలు అవిని. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందామండి. మంట సిమ్లో పెట్టానండి, ఎందుకంటే కారం వేసాం కాబట్టి అడుగు పట్టేస్తుంది. అందుకని కొద్దిగా వాటర్ వేసుకుందామండి. కొద్దిగా సరిపోద్ది. చూసారండి కలర్ ఎలా వచ్చేస్తుందో. ఈ మసాలా ఉంది కదండి, గరం మసాలా, ఇది ఎంతంత క్వాలిటీతో నేను తయారు చేసినో, అసలు ఎలా తయారు చేసినో మీకు ప్రాసెస్ చూపిస్తానండి. ఒకసారి చూడండి. గరం మసాలా ప్రిపేరింగ్ అండి. 1 యాలక్కాయ, 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, 3 స్పూన్లు ధనియాలు. ఇదేనండి గరం మసాలా తయారీ. సంతకాల మీద నూరుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి. మేము ఎప్పుడు ఇలాగే నూరుకుంటాం. ఎక్కువగా ఎప్పుడో ఒక్కొక్కసారి మేము మిక్సీ వాడతామండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఏముంటుంది. మసాలా ఎలా నూరుకోవాలండి మెత్తగానే. చూసారండి ఎలా మెత్తగా వచ్చిందో, ఎలా నూరుకోవాలన్నమాట. సరిపోద్దండి. కేజీ బీరకాయలోకి సరిపోద్దండి కరెక్ట్గానే. ఫ్రెండ్స్ క్షమించాలి, నేను మసాలా వేసే టయానికి నాకు ఫోన్ కాల్ వచ్చిందండి. అందుకని నేను మసాలా వేసేటప్పుడు వీడియో రికార్డ్ చేయలేకపోయాను. మసాలా ఇప్పుడు చూపించాను కదండి, ఆ మసాలా దీంట్లో వేస్తానండి నేను ఆల్రెడీ. క్షమించాలి, నాకు ఫోన్ కాల్ రావడం వల్ల చూపించలేకపోయినది. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మళ్ళీ మామూలు ప్రాసెస్ వచ్చేస్తుందండి. అయితే ప్రజెంట్ మీకు తెలియడం కోసం నేను కొద్దిగా ఆల్రెడీ ప్లేట్లో ఉంది కడుగుతానని చెప్పాను కదా, ఈ వాటర్ని కడిగి ఇందులోనే పోస్తానండి. మీకు అర్థమవుతుంది అనమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఉడికించుకుంటానండి నేను. ఇప్పుడు పెరుగు ప్యాకెట్ చెప్పాను కదండి, పెరుగు యాడ్ చేసుకుంటానండి నేను. కరెక్ట్గా ఉడికించుకుంటే గ్రేవీ కరెక్ట్గా వచ్చేస్తుందండి. పెరుగు యాడ్ చేసాం కదండి, మూత పెట్టుకునండి 1 నిమిషం పాటు
బాగా ఉడికించుకుందామండి. పెరుగు ఇదంతా గ్రేవీ కింద తయారైన తర్వాత అప్పుడు ముక్కలు యాడ్ చేసుకుందాం. మీకు బీరకాయ ముక్కల గురించి చెప్పడం మర్చిపోయానండి. చూడండి, బీరకాయ ముక్కలు పెద్ద సైజు కోసుకోవాలండి. ఇలాగా ఈ కర్రీకి గ్రేవీలోని ఇలా ఉండాలండి. పైగా లేతగా ఉన్న ఈ బీరకాయ ముక్కలు అయితేనే మంచి బాగుంటుందండి. ఇప్పుడు గ్రేవీ తయారైన తర్వాత ఈ ముక్కలు యాడ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోద్దండి. తీసి చూద్దామండి ఎలా ఉందో. చూసారండి, ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయిందో, సపరేట్ అయిపోయింది ఆయిల్ అంతానే. ఇప్పుడు మనం ఈ బీరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, పెద్ద సైజు బీరకాయ ముక్కలు, ఇవి యాడ్ చేసుకోవాలండి. దీంట్లోని లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు బీరకాయలు, ఎందుకంటే లేతవి కదా, మెత్తగా ఉడికిపోతాయి. అందుకని లాస్ట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి అండి, వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదండి. వాటర్ ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోద్దండి. మూత పెట్టుకునండి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికిందండి. ఎలా ఉందో చూద్దాం. చూసారండి ఎంత రెడ్ కలర్ వచ్చిందో, కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉంది చూసారండి. ఇప్పుడండి లైట్గా కలుపుకునండి కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. కొత్తిమీర చల్లుకునండి దించేసుకొని రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పరోటాలోకి కానీ, దేంట్లో కానీ సరే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ అదిరిపోద్దండి. లాస్ట్గా ఒకసారి చూసుకోండి, ఉప్పు ఏమైనా సరిపోకపోతే మీకు నచ్చినంత కొంచెం యాడ్ చేసుకోండి సాల్ట్. ఎందుకంటే ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒకరు తక్కువ తింటారు, మీకు తగ్గట్టుగా మీరు వేసుకోండి. చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే అండి కర్రీ రెడీ అయిపోయినట్టండి. బీరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎలా ఉందో తిని చెప్తానండి మీకు. చూసారండి, బీరకాయ మసాలా కర్రీ ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు తిని ఎలా ఉందో చెప్తానండి మీకు. సూపర్, బాగుంది. నేనున్న ఈ బీరకాయ కర్రీ దీంట్లో పెరుగు కడేసాం కదండి, ఈ మసాలాతో పాటు ఈ పెరుగు కూడా దీంట్లో వేయడం వల్ల లైట్గా పులుపు వస్తుందండి. అలాగే మసాలా కూడా ఫ్లేవర్ సపరేట్గా ఉంటుంది. మామూలు గరం మసాలా వేసుకుంటే ఆ విజన వేరు, ఈ మసాలా వేరు. అద్భుతం అన్నమాట. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి, లేత బీరకాయలు కదా ఇవి, అందువల్ల చాలా టేస్ట్గా ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి ముక్కలు. అలా వేడి వేడి అన్నంలో వేడి వేడి ఈ బీరకాయ మసాలా కర్రీ తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది అనమాట అండి. ఆ టేస్టే వేరండి. సూపర్. ఇలా ముద్ద చేసుకొని ఇలా బీరకాయ ముక్క ఇలా పెట్టుకొని సూపర్ టేస్ట్ అనమాట. చాలా అద్భుతంగా వచ్చిందండి ఫ్రెండ్స్. నేను చేసిన ఈ బీరకాయ మసాలా కర్రీ మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నేను వండిన తీరు, ఇది ఒక రకమైన బీరకాయ కర్రీ. అలాగే చాలా నాన్ వెజ్లు కూడా కలిపి ఈ బీరకాయ కర్రీ చేయొచ్చండి. నేను కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్ ఏం కలపట్లేదు. కార్తీక మాసం అయిపోయిందంటే మటన్ బీరకాయ, ఇంకా మటన్ ఎండ్రేలు బీరకాయ, ఇంకా చాలా ఉన్నాయండి దీంట్లోనే. ఆఖరికి దీంట్లో గొడ్డు మాంసం బీరకాయ, ఇలా రకరకాల ఐటమ్స్ అన్నీ వండి పెడతానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్తీక మాసం అయిపోయిన కానీ మంచి మంచి నాన్ వెజ్ కర్రీస్ వస్తాయండి, అద్భుతంగా ఉంటుంది.